అది స్టార్టింగ్ లో లేదు. అదే కదా యువగళం దాకా అసలు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఎక్కడ ఉంది? చివరికి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఎంపీటీసీ జెడ్పీటీసీలు బాయ్కాట్ చేయలేదా? అసెంబ్లీ ఉప ఎన్నికలు బాయ్కాట్ చేయలేదా? పార్టీ ఎక్కడుందని యాక్టివిటీ? ఇది ప్రాంతీయ పార్టీ. పాత రోజుల్లో రాజకీయం అయితే రోజు నిరంతరం రాజకీయం నడుస్తుండేది. ఏది కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం. రెండు ప్రాంతీయ పార్టీలు వచ్చాక ఒక నియంత పోకడలే వచ్చినాయి ఎవడ అధికారంలో ఉన్నా సరే. మా పెత్తనం అంటే ఇవాళ అధికారం అంటే ఏంటయ్యా అంటే పెత్తనం అంతే. ఇదివరకటి రోజుల్లో అధికారం అంటే ఒక ప్రజాసేవ, ఓ రాజకీయం. అధికార పక్షం ఒకటి చేస్తుంది, అందులో చిన్న లోపం ఉంటుంది, ప్రతిపక్షం దాన్ని పట్టుకుని అడుగుతుంది, వెంటనే అధికార పక్షం అది సరన్నా చేసుకుంటుంది, లేదంటే కనుక దాంట్లో ఉన్న లోపాలని సరిచేసే ప్రయత్నమైనా చేసుకునేది. అదొక నిజాయితీతో కూడిన అని చెప్పను కానీ మ్యాక్సిమం బాధ్యతాయుత తత్వంతో వ్యవహరించే రాజకీయం ఆ రోజున 90% బాధ్యతతో వ్యవహరించారు ఆ రోజున. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. రాజకీయం అంటే పెత్తనం, 5 ఏళ్ల పాటు పెత్తనం. ఇప్పుడే వచ్చి ఏం చేస్తారు కార్యకర్తలు చూడండి. ఇవాళ గతంతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ ఏంటంటే మొన్నటిసారి యాజిటేషన్ కొంచెం వచ్చారు జనం. అయితే వరుస పెట్టి యాజిటేషన్స్ పెడితే కష్టం అని చెప్పేసి ఆగుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే యాజిటేషన్స్ చేయగానే వీళ్ళు ఒకటి కేసులు పెట్టి వేధిస్తున్నారు వాళ్ళని. కాబట్టి వెనక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫైనల్ గా ఒకటి సార్, విజయసాయి రెడ్డి గారి వ్యవహారంలో కానీ రాజీనామాలు సంబంధించి కానీ మీడియా ముందుకు వచ్చి జగన్ అన్న స్పందించాల్సిన అవసరం ఉందా? ఏముంటుంది దాంట్లో? విజయసాయి రెడ్డి దాంట్లో ఏం స్పందిస్తారు? దాంట్లో ఎప్పుడో ఏదో మీటింగ్ లో చెప్తారు, అన్నలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, కష్టకాలంలో ఉన్నప్పుడు మనం గట్టిగా ఉండాలని చెప్తారు, అంతే. రైట్.